హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ మేధా మ్యాథ్స్ ట్యూటోరియల్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఇంటర్ 2A చాప్టర్ నెంబర్ 1 కాంప్లెక్స్ నెంబర్స్ నుంచి ఇంపార్టెంట్ సమ్స్ అనేవి డిస్కస్ చేద్దాం. ఈ చాప్టర్ నుంచి పబ్లిక్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే మనం 2 మార్క్స్ సమ్స్ అనేవి 2 అయితే అటెంప్ట్ చేయొచ్చు అండ్ అలాగే ఒక 4 మార్క్స్ సమ్స్ అనేది వస్తుంది. అంటే దీని ప్రకారం మనకి టోటల్గా 8 మార్క్స్ అనేవి ఈ చాప్టర్ నుంచి మనం గెయిన్ చేయొచ్చు. అందులో భాగంగా మనం ఈరోజు 4 మార్క్స్ సమ్స్ అనేవి డిస్కస్ చేద్దాం. చూడండి, ఫస్ట్ క్వశ్చన్. If x plus iy equal to 1 by 1 plus cos theta plus I sin theta, then show that 4x square equal to 1. ఓకే, మనకి ఇక్కడ x plus iy అనే ఒక వాల్యూ ఇచ్చారు. ఆ వాల్యూని యూజ్ చేసుకుని మనం 4x square equal to 1 అనేది ప్రూవ్ చేయాల్సి వస్తుంది. సో ఫస్ట్ గివెన్ దట్ మనకి క్వశ్చన్లో ఏమిచ్చారు x ప్లస్ ఐవై ఈక్వల్ టు 1 by 1 plus cos theta plus I sin theta. ఇక్కడ మనకి వాల్యూ మొత్తం ఎక్కడుంది? డినామినేటర్లో ఉంది. సో మనం ఇప్పుడు డినామినేటర్ని రేషనలైజ్ చేయాలి. ఏం చేయాలి చెప్పండి? డినామినేటర్ని మనం రేషనలైజ్ చేయాలి అంటే ఎక్కడ? ఐ దగ్గర మనం మైనస్ తీసుకోవాలి. ఓకే, అర్థమవుతుంది కదా? అంటే 1 plus cos theta అనేది ఒకటం, I sin theta అనేది ఒకటం. ఇక్కడ మనకి 1, 2, 3 టర్మ్స్ కింద కనిపిస్తుంది, బట్ ఇవి 2 టర్మ్స్ మాత్రమే. 1 plus cos theta అనేది 1 టర్మ్, I sin theta అనేది సెకండ్ టర్మ్. ఓకే, 1 by 1 plus cos theta plus I sin theta ఇంటూ 1 plus cos theta minus I sin theta. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి నేను ఏం తీసుకోవాలి? మైనస్తో రేషనలైజ్ చేయాలి. ఓకే, 1 plus cos theta minus I sin theta by 1 plus cos theta minus I sin theta. ఇప్పుడు 1 into 1 plus cos theta minus I sin theta ఎంత? 1 plus cos theta minus I sin theta. ఇక్కడ ఇది ఎలా ఉంది చూడండి ఒకసారి. ఇదంతా a ప్లస్ బి అనుకున్నాం. మనకి ఇది ఎలా ఉంది? a మైనస్ బి. a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి ఫార్ములా ఏంటి? నేను ఇక్కడ ఫార్ములాస్ మళ్ళీ పెన్సిల్తో మెన్షన్ చేస్తున్నాను చూడండి. a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి ఈక్వల్ టు a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఇక్కడ a అంటే ఏంటి? 1 ప్లస్ కాస్ థీటా, b అంటే సైన్ థీటా. సో 1 ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ మైనస్ I సైన్ థీటా హోల్ స్క్వేర్. ఇది యాజ్ యూజువల్ న్యూమరేటర్ ఏం చేంజ్ అవ్వట్లా. 1 ప్లస్ కాస్ థీటా మైనస్ I సైన్ థీటా అనేది అలానే క్యారీ అయింది. డినామినేటర్కి వచ్చేసరికి చూడండి ఇది ఎలా ఉంది? అగైన్ ఇక్కడ a అనేది 1, కాస్ థీటా అనేది b. a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి? a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. అంటే ఇక్కడ ఏంటి? 1 స్క్వేర్ 1 ప్లస్ కాస్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 1 ఇంటూ కాస్ థీటా ఇస్ 2 కాస్ థీటా ప్లస్ I సైన్ స్క్వేర్ థీటా అంటే ఎంత? సైన్ స్క్వేర్ థీటా. మేడం ఇక్కడ మైనస్ ఉంది, మీరు ప్లస్ రాస్తారు. మనకి I స్క్వేర్ వాల్యూ ఎంత? -1. దీనికి I స్క్వేర్ వాల్యూ చేస్తే ఎంత వస్తుంది? -1. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సైన్ స్క్వేర్ థీటా. సరిపోయిందా? I స్క్వేర్ వాల్యూ ఎంత? -1. అండర్స్టూడ్ క్లియర్లీ? నెక్స్ట్ స్టెప్ చూడండి. 1 ప్లస్ కాస్ థీటా మైనస్ I సైన్ థీటా. న్యూమరేటర్ అనేది అలానే క్యారీ అవుతుంది. ఇక్కడ 1 ప్లస్ ఇక్కడున్న కాస్ స్క్వేర్ థీటాని సైన్ స్క్వేర్ థీటాని నేను ఒకే బ్రాకెట్లో మెన్షన్ చేశాను. ఎందుకు? అగైన్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. ఈ హ్యాండ్ రిటర్న్ పీడిఎఫ్స్ ఎవరికైనా కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. నేను మీకు ఈ నోట్స్ అనేది పీడిఎఫ్ చేసి పెడతాను. ఎందుకంటే దీనివల్ల మీకు మీ ఫ్రెండ్స్కి కూడా చాలా యూజ్ ఉంటుంది. ఎవరికైనా కావాలితే కనుక నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. 1 ప్లస్ కాస్ థీటా మైనస్ I సైన్ థీటా బై దీని వాల్యూ ఎంత అని చెప్పాను నేను? 1 కదా. 1 ప్లస్ 1 ప్లస్ 2 కాస్ థీటా. మనం డైరెక్ట్గా ఈ స్టెప్ రాసేసుకోవచ్చు, బట్ మీకు అర్థం అవడం కోసమే నేను ఈ స్టెప్ రాశాను. మీరు కొంచెం ఫాస్ట్గా ఉన్నారు అనుకుంటే కనుక ఈ స్టెప్ని స్కిప్ చేయొచ్చు. ఓకేనా? సమ్మరీ లెంతీగా అవ్వకూడదు అనుకుంటే. 1 ప్లస్ కాస్ థీటా మైనస్ I సైన్ థీటా బై 2 ప్లస్ కాస్ థీటా. అండర్స్టూడ్? 1 ప్లస్ కాస్ థీటా మైనస్ I సైన్ థీటా బై 2ని కామన్ తీస్తే ఎంత వస్తుంది? 1 ప్లస్ కాస్ థీటా. ఇప్పుడు మనం ఈ డినామినేటర్ని రెండిట్లకి స్ప్లిట్ చేద్దాం. 1 ప్లస్ కాస్ థీటా బై 2 ఇంటూ 1 ప్లస్ కాస్ థీటా మైనస్ I సైన్ థీటా బై 2 ఇంటూ 1 ప్లస్ కాస్ థీటా. 1 ప్లస్ కాస్ థీటా 1 ప్లస్ కాస్ థీటా క్యాన్సిల్. 1/2 మైనస్ I ఇంటూ సైన్ థీటా బై 2 ఇంటూ 1 ప్లస్ కాస్ థీటా. x ఈక్వల్ టు 1/2. మేడం సడన్గా x వాల్యూ 1/2 ఎలా తీసుకున్నారు? మనకి క్వశ్చన్ ఇచ్చిన వెంటనే ఏం చెప్పారు ఒకసారి చూడండి. x ప్లస్ ఐవై ఈక్వల్ టు ఇదేంటి? x ప్లస్ ఐవై అంటే ఫస్ట్ ఉండేది ఏమవుతుంది నాకు? x. ఇది ఏమవుతుంది? x ప్లస్ I ఇంటూ మైనస్ సైన్ థీటా బై 2 ఇంటూ 1 ప్లస్ కాస్ థీటా.
దీని ప్రకారం x అంటే ఎంత 1/2, y అంటే ఎంత -sin θ/2 × 1 + cos θ. ఓకేనా? x = 1/2. ఈ 2ని ఇక్కడ మల్టిప్లికేషన్ అవుతుంది కదా, 2x = 1. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే 2x² = 1². దట్ మీన్స్ 4x² = 1. హెన్స్ ప్రూవ్ అయింది కదా. ఒకసారి సమ్ ఏమన్నా డౌట్ ఉందేమో చెక్ చేసుకోండి. ఫస్ట్ గివెన్ దట్ ఇచ్చిన x + i వాల్యూ రాసాను. ఎక్కడి నుంచి రేషనలైజ్ చేయాలి? ఐ ముందు ఏదైతే ఉందో దాని సైన్ మార్చి రేషనలైజ్ చేయాలి. అక్కడ ఏ టర్మ్ అయితే ఉందో అదే తీసుకోండి మీరు. జస్ట్ ఐ ముందు ప్లస్ ఉంటే మైనస్ పెట్టండి, మైనస్ ఉంటే ప్లస్ పెట్టండి. ఓకే, రేషనలైజ్ చేసాం. ఇక్కడ మనకి ఫస్ట్ న్యూమరేటర్ ఇంటూ న్యూమరేటర్, డినామినేటర్ ఇంటూ డినామినేటర్. బట్ డినామినేటర్లో మనకి కన్ఫామ్గా ఫార్ములా అనేది అవుతుంది. ఎందుకు అంటే మనం ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్ చేస్తున్నాం, మైనస్ ఉంటే ప్లస్ చేస్తున్నాం కాబట్టి. సో a + b × a - b ఫార్ములా ప్రకారం a² - b². అగైన్ ఇక్కడ మనం ఏం తీసుకున్నాం? మళ్ళీ a + b హోల్² ఫార్ములాలో స్ప్లిట్ చేసాం. స్ప్లిట్ చేసిన తర్వాత cos² θ + sin² θ = 1 అనే ఐడెంటిటీ నెంబర్ 1 ట్రిగ్నోమెట్రీ ఐడెంటిటీలో 1ని యూజ్ చేసాం. తరువాత ఈ డినామినేటర్ని రెండిట్లకి స్ప్లిట్ చేసాం. న్యూమరేటర్లో ఉన్న 2 టర్మ్స్కి. మేడం 3 టర్మ్స్ ఉన్నాయి కదా, నేను ఆల్రెడీ చెప్పా. ఐ తర్వాత ఉండేది ఒక టర్ము, ఐ ముందంతా ఉండేది ఒక టర్మ్. ఓకే, డన్. స్ప్లిట్ చేసుకుని క్యాన్సిల్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఉండే వాల్యూ x వాల్యూ, ఐ తర్వాత ఉండే వాల్యూ y వాల్యూ. మనకి సమ్ వరకు x వాల్యూ మాత్రమే 4x² అడిగారు కాబట్టి ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద ఉన్న నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, నేను మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను. ఓకేనా? ఇవే కాదు, మీ మెటీరియల్స్లో ఉన్న వేరే సమ్స్ ఏ ఉన్నా సరే నాకు మీరు కాల్ చేసినట్టయితే కనుక నేను మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, సెకండ్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ 1 + i/1 - i whole cube minus 1 - i/1 + i whole cube = x + iy, then find x, y. ఓకే, మనకి ఇక్కడ ఒక ఈక్వేషన్ ఇచ్చారు, అది x + iy అని అంటున్నాం. అయితే x వాల్యూ y వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే మేడం, ఐకి ముందుండేది y, ఐతో కలిపి ఉండేది ఏదైతే ఉందో అది y, దానికి ముందుండేది x. మీరు ముందు సమ్లో చెప్పారు కదా, ఆ ముందు సమ్లో ఏం చెప్పాము? గివెన్ దట్ ఇచ్చిన క్వశ్చన్ రాసాం. ఇక్కడ మనం ఏం చేయాలి? రేషనలైజ్ చేయాలి. రేషనలైజ్ చేయాలంటే డినామినేటర్లో ఐకి ముందుండే సైన్ ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్ తీసుకుని రేషనలైజ్ చేయమన్నాం. ఇక్కడ 2 ఉన్నాయి మేడం, 2 ఫ్రాక్షన్స్ ఉన్నాయి. మరి ఇప్పుడు ఎలా చేస్తాం? దేనిగా సపరేట్గా చేద్దాం, ఎందుకు కంగారు పడిపోతాం? ఓకేనా? ఫస్ట్ ఏముంది? 1 + i/1 - i. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి నేను ఇక్కడ ప్లస్ తీసుకుని రేషనలైజ్ చేసా. 1 + i/1 + i. ఇక్కడ మైనస్ అది అలానే ఉంది. 1 - i/1 + i ఇంటూ ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి దేంతో రేషనలైజ్ చేయాలి? మైనస్తో. 1 - i/1 - i హోల్ క్యూబ్. ఇక్కడ చూడేది ఒకసారి a + b ఇంటూ a + b. దట్ మీన్స్ a + b ఇంటూ a + b ఉందనుకో ఏం రాస్తాం మనం? a + b హోల్ స్క్వేర్. a + b హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి? a² + b² + 2ab. ఓకే, అలా 1² + i² + 2 × 1 × i. 2 × 1 2 × i 2i సరిపోయిందా? బై ఇక్కడ ఏముంది? a + b × a - b అంటే a² - b². దట్ మీన్స్ 1² - i² మైనస్ ఇక్కడ కూడా సేమ్ a - b హోల్ స్క్వేర్ ఫార్ములా. a అంటే 1² + b అంటే i² మైనస్ 2 × 1 × i 2i. సేమ్ మళ్ళీ డినామినేటర్లో a + b × a - b a² - b² హోల్ క్యూబ్. i² వాల్యూ ఎంత? సారీ, ఇక్కడ ఉంది. i² వాల్యూ ఎంత? -1. i² వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకున్న 1 - 1 + 2i/1 + 1. మేడం ఎక్కడలా 1 వచ్చేసింది? మరి i² వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం కదా, చెప్పాం కదా. చూడండి, i² అంటే ఎంత? -1. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1. ఓకే, డన్. సేమ్ హియర్ ఆల్సో 1 - 1 - 2i/1 + 1 హోల్ క్యూబ్. ఇక్కడ ఇంకేం మిగిలింది నాకు? 2i/2 - 2i/2. 2 2 క్యాన్సిల్, 2 2 క్యాన్సిల్. ఇక్కడ ఏముంది? i³ - i హోల్ క్యూబ్. i³ ప్లస్ i³ ఎంత? 2i³. i³ + i³ ఎంత? 2i³. 2i³ ఎలా రాసుకోవచ్చు మనం? 2 × i² × i. i² అంటే ఎంత? అగైన్ -1. సో 2 - 2 × i. దీన్ని ఎలా రాసుకోవచ్చు? మనకి x వాల్యూ y వాల్యూ రెండు కావాలి కదా. 0 + i × -2. దట్ మీన్స్ x = 2 y = -2. మీకు ఈ వీడియో క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక వాట్సాప్లో నాకు మెసేజ్ చేయండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
మీరు ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్ కూడా మీలానే మ్యాథ్స్లో స్ట్రగుల్ అవుతుంటే ఈ వీడియోని తనకి షేర్ చేయండి. ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.